చేయడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం వల్లభనగర్లో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో త్రాగునీరు వృధాగా పోతోంది. పైపు నీరు ప్రధాన రహదారి పక్కనే కాలువలుగా పారుతోంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పైపు లీకేజీకి పరిష్కారం చూపించాలని ప్రజలు. ఇది కరెంట్ ఆఫీస్ దగ్గర వాటర్ లీకేజ్ అవుతున్నాయండి. కొన్ని సంవత్సరాల నుండి అలాగనే లీకేజ్ అవుతున్నాయి. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. కొందరు వస్తే కూడా చెప్పి చూసినాయండి, వాళ్ళే సీరియస్ అయ్యిండ్రు అసలు వారి మీద. అది ఇప్పట్లో కాదు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ అసలు ప్రభుత్వం మారుతూనే పట్టించుకుంటారు తప్ప అది కేసీఆర్ వేసిండ్రు, వాళ్ళే పట్టించుకుంటారు అని చెప్తున్నారు. చెప్పి చూసిన సీరియస్ అయినా కూడా వాళ్ళు ఎవరు అసలు ఫోటోలు తీస్తున్నారు, పోతున్నారు, కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా మంది పడిపోతున్నారు అక్కడ, లేడీస్ గాని చాలా మంది దెబ్బలు తాకినాయండి. సీరియస్ చనిపోయే పరిస్థితిలో కూడా పడిపోయారు బండ్లు, వెహికల్స్. అసలు బయటకు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నాం. అసలు వాటర్ ఘోరంగా పరిస్థితి, రాలేకపోతున్నారు. ముందు షాపులు ఉన్నాయనండి, అసలు చూసే వాళ్ళు ఏంది గలీజు. వార్డ్ నెంబర్ పట్టించుకుంటారా, ఎవరు పట్టించుకోవడం లేదు అంటే వార్డ్ నెంబర్ కూడా చెప్పి చూసినామండి, అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. రాత్రి పగలు ఎప్పుడు లీకేజ్ 24 hours పోతున్నాయండి వాటర్. అసలు ఎందరో ప్రభుత్వం వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఫోటోలు తీస్తారు పోతారు, అంతేనండి. నర్సంపేట వల్లభ్ నగర్ అండి. ఇది కరెంట్ ఆఫీస్ పక్కకు రోడ్డు. అది ఆ పైపులు వేసిన కాడ నుంచి కూడా పైపులు లీకేజీ వాటర్ పోతూనే ఉన్నాయి. అందులోకెళ్ళి బండ్లు పోతా అంటే బండ్లు పడతాయి, మనుషులు పడతాను, పిల్లలకు దోమలు, ఈగలు. అసలు మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలన్నా మేము వెళ్ళలేకపోతాను ఆ వాటర్ చేయబట్టి. అధికారులతో చెప్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలే చెప్పినాం, ఎన్నోసార్లు చెప్పినాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు పట్టించుకోలే. వత్తాలు చూస్తాను పోతాను, ఎవరు మాత్రం చేస్తలేరు. అసలే చేస్తలేరండి. అసలు మాకైతే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బంది ఉన్నది. వార్డు కౌన్సిలర్ కు ఎన్నోసార్లు చెప్పినా కూడా అసలు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రోడ్ అండి. ఇది కరెంట్ ఆఫీస్ పక్కకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రోడ్. అది ఆ రోడ్డుకు ఎన్నోసార్లు బండ్లు కూడా పడ్డాయి, చాలా బండ్లు పడ్డాయి. అసలు మనుషులు పిల్లలు పోవాలన్నా బండ్లు పోవాలన్నా బాగా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాలన్నా కూడా మా వాకిలు కూడా పాకుర్లు పట్టినాయండి. మేము బాడికి బయటకు వేయాలన్నా కూడా జారి పడతాను మేము.